అందరికీ నమస్కారం. ఆయుర్వేదాహార కార్యక్రమానికి స్వాగతం. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే సరిపోదు, మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. సో మీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో కొత్త కొత్త రుచులని మీకు అందిస్తూ ఉన్నాము. ఎంతో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందిస్తున్నారు. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీతో పాటు సంజీవిని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను మీ దయ వల్ల. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో మన అందరికీ కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ ప్రోటీన్ ఫుడ్ కావాలని వెతుకుతూ ఉంటారు. దానికోసం స్పెషల్ పౌడర్స్ కానీ వాడుతూ ఉంటారు కదా. సో దాని బదులు మనకి సమయానుకూలంగా అంటే శీతాకాలంలో దొరికేటువంటి కందులు ఉన్నాయి చూసారా, దాంతో ఒక మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చు. అది కూడా ముఖ్యంగా ఎందుకంటే ప్రోటీన్ సప్లిమెంట్గా న్యాచురల్గా పనిచేస్తుంది. నేచురల్ ప్రోటీన్ సప్లిమెంట్ అన్నమాట. అండ్ శరీర పుష్టిని కూడా కలిగిస్తుంది. దాంతో ఏం తయారు చేయబోతున్నాం మనం? దాంతో మనం ఒక చక్కటి బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. కందుల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. కందుల బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పచ్చి కందులు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, నెయ్యి, నూనె, ధనియాల పొడి, గరం మసాలా, కారం, సైంధవ లవణం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కదా. అమ్మో అనుకోకండి, చాలానే ఉంటాయి. బిర్యానీ అనగానే ముందర మనం ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాల్సినవి బోల్డ్ అని ఉంటాయి. దాని తర్వాత తయారు చేసే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మరి ఎలా తయారు చేయాలి మన డాక్టర్ స్టైల్లో చూద్దాం. మ్యామ్ నేను బాండీ తీసుకొస్తాను. మనం నార్మల్ స్టైల్లోనే చేద్దాం. ఇంగ్రీడియంట్స్ మాత్రం కొంచెం స్పెషల్గా ఉన్నాయి అంతే. ఇప్పుడు మనం వెరైటీ బిర్యానీలు అన్నీ చేసుకున్నాం కదా, పన్నీర్ బిర్యానీ, కాజు బిర్యానీ అవన్నీ. సో కందులతోటి మనం పలావ్ లాగా అని కూడా చెప్పొచ్చు. మనం చాలా చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి చూద్దాం. సో ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ నేను బిర్యానీ స్పెషలిస్ట్ని. మేడం ఎప్పుడు నా బిర్యానీ టేస్ట్ చేయలేదు. నాకు బిర్యానీలు చేయడం అన్నా తినడం అన్నా చాలా చాలా ఇష్టము. సో నెయ్యి, నూనె రెండు ఉన్నాయి. ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకుందామా? ఓకే, ఒక కప్పు ఆవు నెయ్యి. యాక్చువల్గా ఇది మొత్తం వేసేనా? వేసేయండి. ఓకే, నెయ్యి, నూనె కూడా వేయమంటారా? ఇప్పుడే వద్దు. మనం డిఫరెంట్ ఎప్పుడు కానీ ఈక్వల్ కాంబినేషన్స్లో ఒకేసారి యూస్ చేయకూడదు అనమాట. సో డిఫరెంట్ అంటే ఇది దీని ప్రాసెస్ అంతా అయిపోయినాక కావాలంటే మళ్ళీ ఇంకొకసారి మనం నూనెలో వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేసుకొని మనం చేయొచ్చు. ఫస్ట్ బిర్యానీ ఆకు అంతా వేసేనా? అన్నీ వేసేసాను. యాక్చువల్గా దీంట్లో స్టార్ పువ్వు ఉంది, జాపత్రి ఉంది, బిర్యానీ ఆకు ఉంది, యాలకులు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, దాల్చిన చెక్క ఉంది, అలాగే ఇంకా షాజీరా కూడా. ఇవన్నీ వేసేద్దాం. ఇంకా అది స్పెషల్గా చెప్పక్కర్లేదు. బిర్యానీ అనగానే మనకి ఈ మధ్యకాలంలో ఒక కవర్లోనే సపరేట్గా మనం ఏరుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకటే దాంట్లో ఇచ్చేస్తారు కాబట్టి అట్లా తెచ్చుకొని అట్లా వేసేయడమే. సో అవన్నీ వేసేసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి చీలికలు. మేడం కనిపించకుండా వేసేసాను అమ్మాయి, నేను హ్యాపీ. సో పచ్చిమిర్చి చీలికలు ఒక 5 తీసుకున్నాము, దాన్ని మధ్య కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు అనమాట, 1-2 ఉల్లిపాయలు. మీరు బిర్యానీ చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా ఇప్పుడు వేసేయమంటారా? ఇప్పుడైనా తర్వాత వేద్దాం, లాస్ట్లో వేసేద్దాం. ఓకే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కూడా జస్ట్ అలాగా వేగించుకుందాం అనమాట. సో మామూలుగా మేడం నాకే ఒక డౌట్. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రోటీన్ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. నిజంగానే ఈ మధ్యకాలంలో ప్రోటీన్ తినాలి, ఇదే ఎక్కడ చూసినా ప్రోటీన్ పౌడరు, ప్రోటీన్ మిల్క్ షేక్లు, తినేటప్పుడు ప్రోటీన్,
కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇంకో కొంతమంది కూడా ఏమంటున్నారంటే ప్రోటీన్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, దానికి కూడా లిమిట్స్ ఉంటాయి, అది ఎక్కువగా తీసుకున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు. ఇంతకీ అసలు ఏ ఏజ్లో వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో చెప్తూ కూడా చెప్పండి మనం వాల్యూస్. అది చెప్పే కంటే ముందు ఫస్ట్ కందులు ఎలా ఉంటాయో మనం చూపిద్దాము. సో పచ్చి కందులు ఒకసారి చూపిద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కందులు ఇవి. సో ఇవి మనకి మార్కెట్లో చాలా మంది చూసే ఉంటారు. సో ఇలా ఉంటాయి అన్నమాట కందులు కూడా ఇప్పుడు దొరికేటువంటివి. సో మనం ఇలా వలిస్తే ఇలా ఉంటాయి. సో కందిపప్పు కదా మనం వాడతాంలే, మనం ఇది ఎందుకు చేసుకొని తినాలి అని అనకుండా, సో మనకు న్యాచురల్గా ప్రకృతి ఇచ్చిన వరాలని మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నట్లయితే మనకి అధిక లాభాలను మనం పొందొచ్చు అనమాట. సో అందుకని ఇలా ఉన్నటువంటి కందులను చక్కగా మనం అన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. సో వీటితో ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీనిలో అప్పుడప్పుడు కొన్ని రెడ్ కలర్గా కూడా ఉంటాయి, ఏం పర్వాలేదు, అవి కూడా మంచివే. ఇవి వేగిపోయింది మంచిగా. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ అన్ని ముక్కలు కూడా వేసేద్దాం. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడు పుదీనా వేనా. సో కడిగి పెట్టుకున్న పుదీనా 1 కప్పు, అలాగే పసుపు కూడా 1 కప్పు వేసేసుకుందాము. సారీ, 1/2 స్పూన్ వేసుకుందాము పసుపు. సో పసుపు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము. సో ఇప్పుడు నేను చెప్తాను ప్రోటీన్ ఎవరెవరికి కందులు కూడా వేసేద్దామా? వేసేసేయండి. కందులు కూడా వేసేస్తాను. కందులు కూడా 1 కప్పు. సో 1 కప్పు కందులు వేసుకున్నాము కాబట్టి ఇది ఇలా కలుపుకొని కొద్దిగా ఈ లోపల కొద్దిగా ఉడకనిద్దాం. ఈ లోపల మేడం చెప్తారు. సో ఎవరెవరికి హై ప్రోటీన్ కావాలి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ, అథ్లెట్స్, అలానే ఎవరైతే పరుగు పందాల రేసెస్లో వర్క్ చేస్తుంటారో, అంటే ఎవరైతే ఎక్కువ మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుందో వారందరికీ కూడా హై ప్రోటీన్ అవసరం అనమాట. అంటే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది మన బాడీకి ఆ టైంలో. సో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కానీ ఎంత మోతాదులో ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు పప్పు ఉంది చూసారా, అంతవరకు మాత్రం కంపల్సరీ ఆల్మోస్ట్ అందరికీ అవసరం పడుతుంది. చిన్నపిల్లలకి మనం డివైడెడ్గా అలా 2 టైమ్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళ శరీరం ఎదుగుదల ఉంటుంది, మానసికంగా ఎదుగుదల ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ మెటబాలిజం కూడా యాక్టివిటీ కూడా ఉంటుంది. వాళ్ళకి తీసుకున్న ఆహారం కూడా తొందరగా జీర్ణం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆకలేసినప్పుడల్లా మనం ఇలా డివైడెడ్ డోసెస్గా మనం ఇచ్చేస్తూ ఉండాలి. అలానే అథ్లెట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి కూడా వాళ్ళు రోజు వాళ్ళు రన్నింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ శరీరానికి అధికమైన డిమాండ్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనం ఇంత ఒక 1 to 2 కప్స్ రోజు కూడా ఇవ్వచ్చు. అండ్ దీనికి కాషన్ ఏంటంటే వాళ్ళ ఆహారం అంటే వాళ్ళ జఠరాగ్ని ఎలా ఉందని, వాళ్ళకి మంచిగా జీర్ణం అయిపోతుందంటే మినిమం 2 కప్స్ ఇవ్వచ్చు. ఒకవేళ జీర్ణం కాని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ డే అట్లా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ గర్భిణీ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా రోజు 1 కప్పు ఏదైనా పల్సెస్ అనమాట. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ చలికాలం దొరుకుతుందని కందులని చెప్పాం కదా, సో ఇవి కంపల్సరీ తీసుకోవాలి. మన కాలానుసారంగా ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ ఖచ్చితంగా 1 కప్పు మోతాదులో ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మానసిక డెవలప్మెంట్కి అని మానసిక వికాసానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా, దీంట్లో బియ్యం కూడా వేసేసుకుందామా? విత్ వాటర్తో సహా వేసేసేనా? ఎక్కువ కాదు, కొద్దిగానే వాటర్ ఉన్నాయి మనకి. వాటర్తో సహా 1/2 కప్ అనమాట. ఆల్మోస్ట్ మనము ఏమంటారు కందులకి ఈక్వల్గానే తీసుకున్నాము. కొంచెం 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు ఎక్కువగా అట్లాగా. సో అది తీసేసుకొని సరిపడా నీళ్ళు కూడా పోసేసుకున్నాం. సో దానిలో సాయంత్రాలు అన్నం కూడా వేసేసుకున్నాం. సో సరిపడా నీళ్ళు పోసుకున్నాము. అలాగే సైంధవ లవణము కూడా సరిపడా వేసేసుకుందాము. సో సైంధవ లవణము, ధనియాల పొడి కూడా వేసేనా? ధనియాల పొడి ఎంత వేయమంటారు? 1/2 స్పూన్ వేసే. 1/2 స్పూన్ ధనియా పౌడర్. కారం వేయనా? అవసరం లేదు కారం, మనకు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. మనం వేసుకున్న బిర్యానీ అవన్నీ కూడా చాలా తీక్షణంగానే ఉంటాయి కాబట్టి అవసరం ఉండదు. ఓకే, మరి గరం మసాలా 1/2 స్పూన్ వేసేద్దాం. 1/2 స్పూన్ గరం మసాలా. సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి అలా కలుపుకుందాము. సో దట్ మొత్తం మంచిగా పడుతుంది. ఇలా కలిపేసుకొని, సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మంచిగా బాయిలింగ్ పాయింట్ అంటే కొంచెం మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించేసుకుందాం. అది ఉడికేంత వరకు కూడా ఉంచుకుందాం. సో మూత పెట్టేశాను, ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి ఉడికేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పాను కదా, మరి ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం కదా. బిర్యానీ వాసన వస్తుంది అసలు.
ఓకే, అన్నం అయితే చూస్తుంటే అయితే ఉడికిపోయింది అని అనిపిస్తుంది. యా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి అలా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మనం సర్వింగ్ బౌల్ కూడా రెడీ చేసి పెట్టేసాము. ఓకే, సో ఇప్పుడు మనం బౌల్లోకి వేసేసుకుందాం. సో ఇలాగ అయిపోయి మనం చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాం కదా, దాని మీద అలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసేస్తే సూపర్గా ఉంటుంది. దీనికి తోడు ఇలాగా క్యారెట్స్ కూడా ఇక్కడ గార్నిష్కి వస్తాయి, ఎందుకంటే ఇలా గార్నిష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా పెట్టేసి ఒక 2 ఉల్లిపాయలు కూడా అలా పెట్టేసాం అనుకోండి ముక్కలు, సూపర్గా ఉంటుంది కదా. హోటల్లో బిర్యానీ తిన్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే తినాలి, అప్పుడే ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, చేసినందుకు మనం కూడా తృప్తిగా ఫీల్ అవుతాం. సో దీంతో తినడం వల్ల మనకి ఇంకొక 2 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే హై ఫైబర్ రిచ్ కంటెంట్ అనమాట. అంటే మనకి మంచి ఫైబర్ అందుతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ ఫ్రీ అయిపోతుంది, అండ్ మనకి శరీర పుష్టి లభిస్తుంది అనమాట. సో శరీర పుష్టి అనేది చాలా బలంగా తయారవుతారు అనమాట. సో చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ వారానికి 2 సార్లు పెట్టినా ఏం పర్వాలేదు. సో ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో వాళ్ళు కూడా వారానికి 2 సార్లు తిన్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇది టోటల్గా మనకి ప్రోటీన్ డెవలప్మెంట్ అలానే శరీర పుష్టిని కలిగిస్తుంది. ఓకే, సో ఇంత రుచికరమైనటువంటి కందుల బిర్యానీ రెడీగా ఉంది. చూసారు కదా, కందులతో మనం ఎంచక్కగా గుమగుమలాడే బిర్యానీ తయారు చేసేసుకున్నాం. అంతేకాదండి, ఈ చూడడానికి కూడా కళ్ళకి చాలా ఇంపుగా ఉందన్నమాట. అలా హోటల్ వాళ్ళు మనం ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి అలా తెచ్చి పెడితే ఎట్లుంటుంది, అట్లా లేదు కదా. మనం తయారు చేసుకునేది కూడా అలా తయారు చేసుకుంటే బాగుంటుంది. మరి బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచడం అంటే ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్సర్సైజ్ ఇట్లా మేడం చెప్పినట్టుగా ఇట్లా ఎవరెవరు తినాలి ఏంటి అని చెప్పారు కదా, అందరూ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు, మరీ ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు అనమాట. సో టేస్ట్ ఎలా ఉంది అని విత్ కందులు, నేను 4-5 కందులు కూడా తీసుకున్నాను ఉంటాయి అనేది టేస్ట్ చేద్దామని. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అటు లంచ్కి ఇటు డిన్నర్కి 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే కందుల బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కందుల బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పచ్చి కందులు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, నెయ్యి, నూనె, ధనియాల పొడి, గరం మసాలా, కారం, సైంధవ లవణం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. కందుల బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, పుదీనా, 1/2 చెంచా పసుపు, 1 కప్పు పచ్చి కందులు వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, రుచికి సరిపడా సైంధవ లవణం, ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బిర్యానీ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే శరీరానికి ఫైబర్ని అందించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి శరీరానికి పుష్టిని అందించే కందుల బిర్యానీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మానసిక ఆందోళన తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 3 కర్పూరం బిళ్ళలను ఒక బట్టలో చుట్టి గట్టిగా మూటగట్టి వాటిని తరచూ పీల్చినట్లయితే మనకి మానసిక ఆందోళన తగ్గుతుంది. అలానే అధికమైన స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి కూడా తగ్గుతుంది. సో ఎవరైతే ఈ స్ట్రెస్తో బాధపడుతున్నారో, మానసిక ఆందోళన తగ్గించుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అందరం యూస్ చేయొచ్చు. అలాంటిది ఒక మంచి సంజీవని రోజు తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే పచ్చి పసుపు కషాయం. రోగ
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పచ్చి పసుపు కషాయం తయారు చేసుకోబోతుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పసుపు ముక్కలు, నిమ్మరసం, అల్లం ముక్కలు, మిరియాలు, తేనె. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే నేను గిన్నె తీసుకున్నాను. మ్యామ్ నేను వెళ్ళి బౌల్ తీసుకొని వస్తాను. రెడీ. సో కషాయం అన్నారు కదా, అందుకనే నేను అడగకుండా నేను నిర్ణయం తీసేసుకున్నాను. వాటిని దంచుకునేది ఏమి ఉండదా మ్యామ్? ఏం లేదు, అలానే తాగాలి మనం మంచిగా. అంటే డైరెక్ట్ వేసేసుకోవడమేనా? డికాక్షన్ లాగా చేసుకొని తాగితే చక్కగా ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఓకే. మీరు గ్రీన్ టీ అలాంటివి తాగుతూ ఉంటారు కదా, సో అలా రిప్లేస్మెంట్గా రోజుకు ఒకసారి వారానికి 2 to 3 times ఇలా కషాయం తాగినట్లయితే 5 benefits. ముఖ్యంగా జలుబు దగ్గు నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది, మనకి విటమిన్ సి అధికంగా అందుతుంది, అలానే రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటారు చూసారా. ఇమ్యూనిటీ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే మన బాడీ ఏదైనా అనారోగ్యానికి గురి అయిందంటే మన దేశానికి ఎలా అయితే పోలీస్ మెన్ ఉన్నారో, ఏమంటారు ఆర్మీ ఉన్నారో, రకరకాలుగా మనం సేఫ్ గార్డ్ చేయడానికి, అలానే మన బాడీలో ఉన్నటువంటి అనేక పోలీస్ మెన్ అవన్నీ గార్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రోగాలు రాకుండా. సో మనకు రోగం వచ్చింది అంటే డిఫెన్స్ మెకానిజం స్పాయిల్ అయినట్టు. సో వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇలాంటి కషాయం అవసరం పడుతుంది. ఓకే, సూపర్గా చెప్పారు మేము. మొత్తానికి అయితే జనాలకి ఎక్కేసి ఉంటుంది, అలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కషాయం తీసుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. సో మ్యామ్ ఇప్పుడు ముందుగా ఏమేద్దాం? బాయిల్ అవుతున్నాయి కదా, మనం పచ్చి పసుపు వేసేద్దాం. మొత్తం వేసినా ఒక కప్ ఉంది, మనం 4-5 వేసుకున్నాం, 4-5 పీసెస్ వేసేస్తున్నా 4-5. సో మిరియాలు కూడా ఒక 5-6 వేసేసుకున్నాం. మిరియాలు కూడా ఓకే. సో అల్లం ఒక 3 వేసేసుకున్నాం. 3 వేసేసుకుందాము. ఓకే. సో ఇవి మంచిగా మరిగించాక అప్పుడు తర్వాత మనం లాస్ట్లో చల్లారాక నిమ్మరసం ఇంకా తేనె వేసుకున్నాం. కానీ పచ్చి పసుపు కూడా అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు కదా. మనకి పచ్చి పసుపు ముఖ్యంగా మన శీతాకాలంలోనే మనకి దొరుకుతుంది అనమాట. సో అది దొరికినప్పుడే మనం దాని యొక్క ఫుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవాలి. ఇలా కషాయంలాగా కాచుకొని తాగినట్లయితే మనకి దాంతో అందరికీ తెలుసు పసుపు అంటే యాంటీబయాటిక్ అని. సో న్యాచురల్ యాంటీబయాటిక్ ఇలా కషాయ రూపంలో తీసుకున్నట్లయితే మనకి హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, అంటే నీటి శాతం మన శరీరంలో మంచిగా మెయింటైన్ అవుతూ రోగాలు రాకుండా అరికడుతుంది అనమాట. ఓకే. సో ముఖ్యంగా జలుబు దగ్గవని చెప్పేసుకున్నాం కదా, అలానే మన నోటికి కూడా రుచిని అందిస్తుంది అనమాట. మనం తాగుతున్నప్పుడు హైడ్రేషన్ అన్నాను చూసారా, సో నోటి నుంచి మనకి జీర్ణాశయ శక్తి వరకు మంచిగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, అండ్ మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. సో ఇట్లా 4 to 5 బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కషాయం తాగడం వల్ల. ఓకే. సో మరి ఇది మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రీన్ టీ ప్లేస్లో ఇది తాగొచ్చు అని అన్నారు కదా, మామూలుగా ఎవరైనా కూడా రోజుకో కప్పు తీసుకోవచ్చు? కప్పు తీసేసుకోవచ్చు ఈజీగా. సో ఇంకా ఎవరైతే చాలా బలహీనంగా ఉన్నారో అలాంటి వాళ్ళు రోజుకు 2 సార్లు కూడా తాగొచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళకి మరింత బలం చేకూరుతుంది అనమాట. ఓకే. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఇలాంటివన్నీ అవసరం, ఎందుకంటే ఈ వింటర్ సీజన్లోనే ఇది వస్తుంది కాబట్టి మనకి ఇలాంటి సందర్భాల్లో దోమలు గట్రా ఎక్కువ అవుతుంటాయి, దోమలు వాటి మూలంగా రకరకాల రోగాలు, అంతే కదా. సో అలాగా మనకి రోగాలు రాకుండా చేయాలి అని అంటే ఇలాంటి ఇమ్యూన్ బూస్ట్ చేసేవి. ఎగ్జాక్ట్గా మనకి వింటర్ షార్ట్స్, విటమిన్ సి షార్ట్స్, ఆమ్లా షార్ట్స్ ఇట్లా ప్రిపేర్ చేస్తాం కదా. సో ఇలాంటిది ఒకటి, అంటే అన్ని రకాల టీస్ని మనం ఇప్పటివరకు ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా రోజుకి ఒక్కొక్క చొప్పున తీసుకున్నట్లయితే మనకి ఏ రోగాలు మన దరిచేరవు అసలు. అంతే. ఎస్. సో దట్ మనకి హైడ్రేటెడ్ కూడా అవుతాం, అంటే మనకి వాటర్ కంటెంట్ కూడా మన శరీరంలో ఉంటుంది అనమాట. దాహం, చాలామంది వాటర్ అసలు తాగరు కాబట్టి ఇలా తీసుకున్నట్లయితే అది కూడా మంచిది. సో ఇది ఇప్పుడు సరిపోయిందా మ్యామ్? ఇంకా కొంచెం మరగనివ్వాలంటారు? కొంచెం ఒక 1 minute 1 to 2 minutes మరిగిస్తే సరిపోతుంది. ఓకే. సో మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాను కదా, చక్కగా మరిగిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం, గ్లాస్లోకి వడపోసేసుకుందాం. సో చూడ్డానికి కలర్ మాత్రం అదిరిపోయింది. సో దీంట్లో కొంచెం చల్లారాక మనం మామూలుగా అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మీరు వేసుకోండి, బట్ ఇప్పుడు మేము ఒకసారి మీకోసం చూపిస్తాము. సో ఇప్పుడు ఇదిగోండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నిమ్మరసం 1 స్పూన్ వేసుకున్నాం. నిమ్మరసం ఎంత? ఓకే. బా సూపర్ కలర్ అయింది కదా మ్యామ్? కదా, మ్యాజిక్ జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు మనం 1 స్పూన్ తేనె వేసుకున్నాం.
సో కలర్ చూస్తుంటే తాగాలనిపిస్తుంది కదా. ఓకే నైస్. రైట్, ఎల్లో కలర్లోకి వచ్చేసింది. లెమన్ ఎల్లో అంటారు కదా, సో ఈ కలర్లో వచ్చింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎల్లో కలర్ అంతా కూడా ఇండికేట్స్ ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే, సో ఇంత మంచి ఇమ్యూన్ బూస్టర్స్ని మనం న్యాచురల్గానే తయారు చేసేసుకున్నాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పచ్చి పసుపు కషాయం రెడీగా ఉంది. సో ఇది మీరు కావాలంటే టేస్ట్ చేయొచ్చు. ఓకే, సో తప్పకుండా టేస్ట్ చేద్దాము. కొంచెం పచ్చదనం తక్కువైంది అంతే. నిమ్మరసల్లానే అసలు నిజంగా మేము సీరియస్గా మనము ఎండాకాలంలో నిమ్మరసం వేసుకొని పంచదార వేసుకొని తాగుతాం కదా, కొంచెం మీరు తేనె వేసారు కాబట్టి లెవెల్ అయింది ఇంకొంచెం అంతే. బట్ అమ్మ టేస్టీగా ఉంది అబ్బా, నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు అసలు ఈ టేస్ట్ని. కొంచెం పసుపు టేస్ట్ తెలుస్తూ అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా ఔషధయుక్తంగా రుచికరంగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే ఇలాంటి కషాయాలు తప్పకుండా తాగాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి పసుపు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పసుపు ముక్కలు, నిమ్మరసం, అల్లం ముక్కలు, మిరియాలు, తేనె. పచ్చి పసుపు కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక పచ్చి పసుపు ముక్కలు, కొన్ని మిరియాలు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక తేనెను కూడా వేసి కలుపుకొని తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందించే పచ్చి పసుపు కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రెసిపీ అలాగే మంచి ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేము ఇద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.